ఆలోచిస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, చక్కగా విందాం కొద్దిసేపు లేఖనమును బట్టి. గత వారం ఒక చిన్న కోడికి జరిగింది, మేమంతా ఏళ్ళు వచ్చాము. రంజిత్ని బట్టి కూడా మనం వందనాలు చెల్లిద్దాం. ఈ నెలలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాడనే మరి మేము ఉన్నాం, కృతనిశ్చయతతో ఉన్నాము. దేవుడు తనను ఖచ్చితంగా దీవిస్తారు. తన యొక్క చిన్న బండి కూడా కొనుక్కున్నాడు అని చెప్పారు, ప్రార్థన చేశాం. మరి తప్పగా మీరు కూడా అతడు తనకు తానుగా ప్రార్థన చేసుకుంటూ అతని కోసం మనము ప్రార్థన చేద్దాం. ఆ ఆత్మను కూడా మనము గెలుచుకుందాం. మరి డెబోరాని మనం గెలుచుకున్నాం, ప్రార్థన చేశాం. అలాగే ఎవరిని బిడ్డని చెప్పి మేము మొరపెట్టాం. ప్రభు మన ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నాడు, ప్రార్థనలకి జవాబులు దయచే దేవుడు. అలాగే వినీల యొక్క ఆత్మను కూడా మనం గెలుచుకున్నాం. వయసు వచ్చిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, కాస్త మరి కొంచెం రీజన్స్ ఉంటాయి కనుక ఇది అవునా కాదా, తప్ప ఒప్ప అని ఉంటాయి. ఏది ఏమైనా ప్రభువా మీరు ఆమెతో మీరు మాట్లాడండి. ఆ ఆత్మను మాకు స్వాస్థ్యముగా నీ కొరకు ఆ ఆత్మను మేము సంపాదించుకున్న కృప మీరు మాకు అనుగ్రహించండి. తెలుసండి, అది నీ ద్వారా నీ తల్లికి, తండ్రికి, నీ తమ్ముడు, నీ అక్క, బావ కూడా ఇది వెళ్ళిపోతుంది. కనుక నేను నీవు కాదు, నీ మీద ఆధారపడిన వాళ్ళ కొరకు నీవు తప్పగా ఆలోచించాలి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. కనుక నేను ప్రార్థన చేద్దాం. స్వస్థత ఉన్నది, అది రాదు, నాకు వచ్చింది. అది నెలల తరబడి పాము తిరుగుతున్నట్టు ఉంది లోపల. స్వయముగా వచ్చారు, 2 మార్లు వచ్చారు. తను నాకు చెప్పవలసింది చెప్పి వెళ్ళిపోయారు. ఇక మరి ఏమీ లేదు. జాగ్రత్తగా ఉందాం. ఆయన ఎలా ఉంటారో నాకు తెలుసు. నేను చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎలాగ నన్ను చూశారో, నేను ఆయన ఎలా చూశానో మరలా నేను అలాగే చూస్తాను. అబ్రహాము దగ్గరికి వచ్చిన తర్వాత, అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చిన తర్వాత, దేవుడు అబ్రహాం దగ్గర ఎలాగైతే ఉన్నాడో, వెలుగు పాతాళములోనికి దేవుడు వెళ్ళినప్పుడు అబ్రహాం అదే దేవుని చూసి పొలికేకలు పెట్టాడు. నేను నిన్ను సింధూరు వృక్షం క్రింద ఫేస్ టు ఫేస్ ఫిజికల్ గా చూశారు వాళ్ళు. నేను అదే చెప్తున్నా మీకు, భక్తి పరమార్థమును అర్థము చేసుకోండి. మనసు కనబడదు, మనం చెప్పిన ఆత్మ ప్రాణం కానీ అవి ఉన్నాయని లేఖనములు గుండా చూస్తున్నాం. లేకపోతే ఏదో రీతిగా బతికి చచ్చిపోయేవాళ్ళం మనం, అంతేనా? హల్లెలూయా. వర్తమానం పేరేటి? శాలం. శాలం అనేది అర్థమేంటి? సమాధానము. ఏ శాలం ఇది? దేవునికి మానవునికి సమాధానం లేదట. ఏం లేదు? సమాధానం లేదు. దేవుని కోపము మనిషి మీద రగులుకుంటుందన్నాడు. ఇది ఎక్కడి చిత్రం? దేవుని కోపం మనిషి మీద రగులుకుంటే మనిషి ఏమవుతాడు? మనిషి ఏమవ్వాలో అదే అవుతున్నాడు. సంఘం అవుతుందని చెప్పలేదు ఆయన. దీనికి ఎరు అనే 2 అక్షరాలు చేస్తే ఏమవుతుంది? అది శాలోమికి ఎరు అను 2 అక్షరాలు చేస్తే ఏమవుతుంది? అది పూర్తి పదం చెప్పండి 6 అక్షరాల్లో. యెరూషలేము. మరి ఏం చెప్తున్నాను? ఒక మహమ్మదీయుడు ఎదురైతే ఏం చెప్పుకుంటారు? షాలోం. ఒక అంజులు ఎదురైతే ఏం చెప్పుకుంటారు? రామ్ రామ్. మనం ఎదురైతే వందనాలు చెప్పుకోము. నన్ను చూసి నువ్వు నేను చూసి బిగిసిపోతాం. ఎలాంటి వారు ఎదురైనా నేను ప్రజలు చెప్తాను, అవునండి. లేదా మరికొందరు ఎదురవుతారు, యూపీ జైపీఎం చెప్పుకుంటున్నారు. అది కులాన్ని మతాన్ని బట్టి. అది వాళ్ళేమో శాలం, సలాం ఏదో అంటున్నారు. అది ఏంటిది? నీకు నాకు సమాధానం అని చెప్తున్నారు. యెరూషలేము పట్టణం అన్నది, ఎరు తీసేస్తే శాలోం, అది సమాధానకర పట్టణము, అది దేవుని పట్టణము, దేవుని దైన పట్టణం. అది ఇప్పటికీ భూమి మీద అతి పురాతనమైన పట్టణం అదే. ఇప్పుడు అర్థమవుతుందండి. 90% వర్తమానమే ఉంటుంది నా దగ్గర, ఇంకేం ఉండదు. నాకదే నీ ఇమ్మని అడిగాను, నాకు అదే ఇచ్చారు. నేను దాని మీద 60-70 నిమిషాలు నిలబడతాను. అదే నీ ఆహారం. దాన్ని శుభ్రంగా తిని నువ్వు వెళ్ళిపోవడమే, జీర్ణించుకోవడమే. నాతో మాట్లాడిందంటే నీకు ఇంకా ఆనందం. ఎవరు చెప్పారు? నాతో మాట్లాడింది జాన్సన్ అన్నాడు. నీతో మాట్లాడుతుంది.
ఎవరెవరితో ఏం మాట్లాడుతుందో నాకు తెలీదు. హల్లెలూయా. కనుకనే ప్రియులారా, ఇప్పుడు మనము జీవించుతున్న ఈ జీవితము రాబో జీవితమును ప్రతిబింబిస్తుందట. అంటే ఒక భౌతిక జీవితం ఇది. ఏ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది? రాబో జీవితం ఎలాంటిది? ప్రశ్నలు. నేను ఇన్నేళ్ళ నుంచి భక్తి చేస్తున్నాను, ఇన్ని లక్షలు ఇచ్చానని కాదు అక్కడ. రాబోవు ఇది మర్త్య జీవితము, రాబోవు జీవితము అమర్త్య జీవితము, ఇది కాల జీవితము, రాబోవుది నిత్య జీవితము. ఈ జీవితము ఆ జీవితమును ప్రతిబింబిస్తుంది. ఎక్కడ ఉండదండి ఇది. విద్యార్థి ఉపాధ్యాయుడి వల్లే దీన్ని తీసుకుంటాం, వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థిస్తాం. చాలా అద్భుతమైన సంగతులు వస్తాయి. మామూలు విషయాలు ఇక్కడ ఉండవు. బాప్తిజం పొందలేదేమో, పొందాలని చెప్పాను నేను. పాపం పొందేశారు. సరే, అయితే ఏం చెప్పానండి? తిరిగి జన్మించిన ప్రతివాడు దేవునిలో భాగము. ఎప్పుడు విన్నట్టే ఉంటుంది, కానీ ఈయన వినని సంగతులు ఇందులో ఉంటాయి. తిరిగి జన్మించినాడు ఏమవుతున్నాడు? దేవునిలో భాగమవుతా ఉన్నాడు. తిరిగి జన్మించిన ప్రతి వానికి మరణం లేదు. రెండో జన్మకి మరణం లేదు. రెండో జన్మకే, మొదటి జన్మకే అంతే. తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకి. ఎందుకంటే అది అంతే, అది చచ్చిపోవాలి. అది రీజన్. అది ఏమన్నానండి? తిరిగి జన్మించిన వాడికి ఏమి లేదు. శరీర సంబంధమైన తండ్రి జీవితమును మనము ప్రతిబింబించినట్లుగానే ఆత్మ సంబంధమైన జీవితమును మనము ప్రతిబింబిస్తున్నాము. రెండో, శరీర సంబంధమైన జీవితాన్ని మనం ఏం చేసాం? ఒక తండ్రి నుంచి ఏంటండి సంక్రమిక రోగాలు, అంటే వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు వస్తాయటండి ఒకటి. తర్వాత అతని ద్వారా ఆస్తి వస్తుందటండి. అతని ద్వారా కూడా అప్పులు కూడా వస్తాయటండి. చూడండి, ఆస్తి లేదా అప్పులు, లేకపోతే సాంక్రమిక వంశపారంపర్యమైనటువంటి వ్యాధులు. చూడండి, అది శరీర సంబంధమైనది. అది కానీ ఆత్మ సంబంధమైన తండ్రి నుంచి నీకేమొస్తాయి? చూసారా? మూడే చెప్పాను. వ్యాధులు లేదా అప్పులు లేదా ఆస్తి. చూసారా? ఆయన నుండి, ఆత్మ సంబంధమైన తండ్రి నుండి రెండవ జన్మ ద్వారా నీకేమొస్తుంది? ఏమీ రాదు, నిత్య జీవము. అంతే. దానికి ఒకే టైటిల్ ఇచ్చారు, దానికి ఏమిటి? నిత్య జీవం వస్తుంది. ఇక అప్పు రాదు, లేకపోతే రోగమో, నిప్పు రాదు, అప్పు రాదు, రోగమో రాదు. అయ్యా శాపితమో ఆయన లేవు. వస్తే నీకు ఆస్తి వస్తుంది. అదే ఏమన్నారు? వారసత్వపు ఆస్తి. ఆ ఆస్తి ఇస్సాకు ఇవ్వబడిన ఆస్తి. బహుమానములు రావు. సంస్థల శాఖలు బహుమానాలు పంచుకున్నాయి, చక్కగా ఉన్నాయి. ఏమండి? మత సంస్థకి మతశాఖ ఏం పట్టుకెళ్ళింది? ఉపపత్ని యొక్క పుత్రులు అంటే వాళ్ళు. ఎవరాళ్ళు? చక్కని కార్లు, చక్కని ఇళ్ళు, వాకిళ్ళు, చక్కని నాగరికత, ముళ్ళగరెడితో మాంసం తినడం, ఇదంతా దొరికింది. కానీ మనం ఇప్పటికీ కూడా ఎలా ఉన్నామో తెలుసా? ఏమన్నా? హల్లెలూయా. మీరు మాత్రం అర్థం చేసుకోండి ప్రియులారా. ప్రపంచానికి ప్రవక్త అయినటువంటి విలియం మ్యారియన్ బ్రహ్మ గారి యొక్క సంఘము కోతులో ఉంది మొదట్లో. ఆ హిస్టరీ అంతా చదివినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. హల్లెలూయా. ఒక చిన్న దెయ్యపు పిల్లని ఎల్లగొట్టినడు చచ్చి ఎలా ఉందంటే $1,000,000 కట్టి అది ఈయన చచ్చేది కూడా మెలమెలా మెరిసిపోతుందంట. ఆయన ఏమీ బాధపడలేదు. ఆయన చక్కల దాంట్లో కూర్చున్నారు, గోతులో కూర్చున్నారు కొంతకాలం. డబ్బు వసూలైతే అది గోతును పూడ్చారు, కొంతమంది తంబాలతో కట్టారు, దాంతో కట్టారు. మొత్తం ఇప్పుడు ఎలా ఉంది అదే? నేను ఎప్పుడు అదే చెప్తాను, మనము అలాంటి వాటిని మీరు చూడవద్దు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వాటినే నువ్వెప్పుడైతే ప్రార్థన చేసావో అక్కడ దెయ్యము, ఆ రోగము, ఆ యొక్క విషమ పరిస్థితి అంతర్ధానమైపోవాలి. పాస్టర్లు అడుగుతున్నారు, ప్రార్థనకి దెయ్యాలు వెళ్తాయంటారా? స్వస్థతలు వస్తాయంటారా? పాస్టర్స్ అండి, మీరు ఎప్పుడైనా ఎలగొట్టారా? పైన వల్ల అవుతుంది. మరి ఏం ఎలగొడతావు? నువ్వేం చేస్తావు?
ఇందుని బట్టి వాక్యం మీద ఎవరికి అవగాహన ఏం చెప్పండి? ఇందుని బట్టి వాక్యం మీద అవగాహన. వాక్యం ఎప్పుడు నీకు అవగాహన కలిగిస్తుంది, వాస్తవాన్ని ఆవిష్కరిస్తుంది, నీకు అర్థమయ్యేలా చేస్తుంది. ఉత్తిరే వచ్చి ఉత్తిరే వెళ్ళిపోయేది కాదు ఇది. కొంత మోసుకెళ్ళాలేమో, వారమంతా సరిపడికి నేను తీసుకెళ్ళాలి. నెలకు సరిపడా కిరాణాలు బియ్యాలు ఉప్పులు పప్పులు కొంటున్నావు. కారణమా? నెలంతా తినాలవి, వారమంతా తినడానికి నువ్వు వాక్యాన్ని పట్టుకెళ్ళాలి. ఇప్పుడు నేనేం చెప్పాను? ఏ జన్మ దానినే ప్రతిబింబిస్తూ ఉన్నది. ఏ జన్మ దానినే. అర్థమవుతుందా? చాలా వర్తమానం ఉంటుంది, ఒట్టిని వదిలిపెట్టను. చక్కగా వినండి, లేకపోతే మనకి వాక్యం దొరకదు. ఏం చెప్పానండి? ఆత్మ సంబంధమైన జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాము కనుక శరీర సంబంధమైన జీవితాన్ని కూడా మనము ప్రతిబింబిస్తున్నాం. అది రెండు బింబములు. ఒకటి శరీర సంబంధమైనది, రెండు ఆత్మ సంబంధమైన జీవితం. ఇదే నిజమైనది, మహామహులు ఎరగనిది. మహామహులు, హిమీలు, గనులు, సామంతులు ఎవరి ఎరగనిది ఆత్మ ఉందని అందరూ చెప్తున్నారు ఆత్మ ఉందని. కానీ రక్షణ ఉందని చెప్పమనండి, దాని యొక్క రక్షణ కిటుకు చెప్పమనండి. ఎందుకు పనికిరాని పేదలు చెప్తారు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడునని చెప్పి. అంతే, ఇక్కడికి రాకుండా ఏదో అడ్డుకుంటుంది. ఇప్పటికీ నాకు అది అసలు ఏమట్టుకుంటుందో తెలియదండి, ఇప్పటికీ తెలియదండి. ఎన్ని బింబములు? ఒకటి, రెండోది ఆమేన్. బింబము అనగా ప్రతిరూపము, బింబం అనగా దేవునికి స్తోత్రం. దేవుడు లోకమందు గుర్తించబడెను. దేవుని యొక్క వ్యక్తిత్వము యేసుక్రీస్తునందు బయలుపడినన్నాడు. దేవుడికి ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుందో యేసుక్రీస్తునందు ఏమైంది? బయలుపడింది. ఆయన మానవుడు అని అనుకున్నారు, కానీ మానవులో దేవుడు ఉన్నాడు. దేవుడు క్రీస్తు ద్వారా బయలుపడుతున్నారు. దేవుని యొక్క వ్యక్తిత్వము బయలుపడుతుంది. క్రీస్తు ద్వారా దేవుని యొక్క గుణగణములు బయలుపడుతున్నాయి. ఒకడు ఎదుగుతున్నప్పుడు వాడి గుణగణాలు బయటపడతాయి. ఎప్పుడైనా పిల్లలు గమనించావా? ఏం బయలుపడతాయి? 15-16 రోజులకి 6 డజన్ మంది స్నేహితులు. నేను చాలాసార్లు అనుకున్నాను, వీళ్ళిద్దరికి ఫ్రెండ్స్ లేరా అని అడిగాను. నేను ఎవరైనా వీళ్ళ దగ్గరికి రావాలి తప్ప వీళ్ళు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళరు, వీళ్ళ స్నేహితులు. 10th క్లాస్ దాకా మా ఓడు ఊగాడు. తర్వాత వాడిని దేవుడు మాట్లాడిన తర్వాత అయ్యి బాబోయ్ అని చెప్పేవాడు వాళ్ళందరినీ విడిచిపెట్టేశాడు. ప్రార్థన ఎప్పటికైనా ఏమి చేస్తుంది? వారిని పట్టుకుంటుంది. తప్పిపోయి తిరుగుతున్న వాడి గురించి నువ్వు ఊరుకుంటావా? మా బాగా తిరుగుతున్నావురా, మధ్యరాత్రులు వస్తున్నావని అంటావా? అప్పుడు ఏం చేస్తావు? ఎలా చేస్తావు? మోకరింతావు, ఏడుస్తావు, గోజాడుతావు, ఉపవాసం ఉంటావు. గెలుచుకునే వరకు ఏం చేస్తావు అంటే పట్టుదల కలిగి ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్పానండి? దేవుని యొక్క వ్యక్తిత్వమా ఏమైంది? బయలుపరచబడింది. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద దేవుని వలె జీవించలేదటండి. దేవుని వలె నేనే దేవుణ్ణి ఆ పోర్ట్ఫోలియో వాడుకోలేదు. ఆయన దేవుని వలె ఒక మనిషిలాగా జీవించాడు. ఒక మనిషికి వస్తున్న శ్రమలను అనుభవించాడు, ఆకలిని అనుభవించాడు, దప్పికను అనుభవించాడు, శోధనలను వ్యాధి బాధలు కూడా వచ్చేటండి ఆయనకి. అవి కూడా అన్ని అనుభవించాడు. కానీ ఎన్ని బాధలు శోధనలు ఆయన్ని బాధ పెడుతున్నాయి, కానీ పాపం లేని వాడిగా ఉన్నాడు. అది గొప్ప సంగతే. ఎలా ఉన్నాడు? అది ఎంత అద్భుతమో చూడండి. దేవుని వల్లే జీవించలేదు. నేను ఐ ఆమ్ ద గాడ్ అని అన్నాడేటి? ఐ ఆమ్ ద సుప్రీం ఆఫ్ ద అని ఏమని అన్నాడా? అసలు ఏమనలేదండి ఆయన.
అసలు ఏమని దుమ్ము ధూళితోటి, చెమటతోటి, మాచిన వస్త్రములతోటి, పెరిగిన జుట్టుతోటి అలా సవరించుకుంటూ అలాగా. అబ్బా ఏమి వ్యక్తిత్వమో! అలాంటి ఆయన హైదరాబాదులో ప్రత్యక్షమైతే అలాంటి వాడిని మనం దేవుడిగా గుర్తిస్తామా? ఆ నల్లద్దాల కారులోంచి నువ్వు దిగుతావు, పైగా నీ కారు నలుపు, నీ అద్దాలు నలుపు, కారు అద్దాలు, మళ్ళీ నీకు కళ్ళద్దాలు నలుపు. ఓ అబ్బా నలుపు నలుపు అంతా చీకటి. నలుపు దేనికి గుర్తుగా ఉంది? అక్కడ ఉన్నప్పుడు ఒకసారి మేము అరణ్యంలో ఉండేవాళ్ళు, అడవిలో. ఓ పాస్టర్ అక్కడికి వచ్చాడు. నేను అన్నాను, ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు తెలుసా అండి బాబు అన్నాను. ఆయన పాస్టరు, నేనే ప్రవక్తను అన్నాడు. పోన్లే, ఎప్పటికైనా నేను ప్రవక్తను అవుతానులే అని అనుకుని, పోన్లేండి బాబు, 3 పెళ్ళాలు, ఇంక తిరిగిలేదు కదండి. ఎంత దయనీయమైన క్రైస్తవ్యానికి, ఎంత దయనీయత! పెళ్ళాలని అనకూడదు, భార్యలు. హల్లెలూయా. ఏం చెప్పానండి? పాపము లేనివాడుగా జీవించను పరిశుద్ధుడు. మనుష్యుడు ఇంత వికృత రూపముగా మారడానికి గల కారకులు ఎవరన్నాడు? ఎవరు? మానవులు ఇంత వికృత రూపముగా మారడానికి గల కారకులు ఎవరు? దెయ్యం. నువ్వు మార్పు చెంది మారుమనిషిపోయి పరిశుద్ధాత్మ ఉండే కానీ మనిషిలో జీవిస్తున్నావు. అదే నువ్వు మారకపోతే దెయ్యమాత్మ నీలో ఉంటే నువ్వు ఎలా ఉంటావు? రూపం ఎలా ఉంటుంది? వికృతం అయిపోతుంది. ప్రకృతి సహజ సిద్ధంగా ఉండలేడు, మరొక రకంగా అవతరిస్తాడు. అలా కావడానికి కారకులు ఎవరు? ఆయన మనిషిలాగా జీవించాడు, మానవునిలాగా జీవించాడు. తనతో దేవునాత్మ ఉంచుకున్నాడు, దేవుని ఉంచుకున్నాడు, వాక్యం ఉంచుకున్నాడు, తానే వాక్యమై ఉన్నాడు. దేవుని నేను ఎంత మాత్రం చెప్పుకోలేదు. దెయ్యం ఆత్మ కలిగిన వాళ్ళందరూ ఎలా ఉన్నారా? అలాంటి వాళ్ళ మధ్యకి వెళ్ళాడు. లక్షల వేలాది దెయ్యముల చేత నింపబడిన వాళ్ళ మధ్యన ఉంటే మనకి ఎలా ఉంటుంది? అలాంటి వాళ్ళ మధ్యన ఉన్నారు. రాళ్ళెత్తారు, పారిపోతా ఉండేవాడు. ఆయన ప్రవక్తలను రాళ్ళతో పెట్టి కొట్టి చంపారు, ఆయన్ని కూడా కొట్టి చంపారు, చిలువు కొట్టి చంపారు. మొత్తం మీద చావు అవసరం, మొత్తం మీద రక్తం అవసరం వాళ్ళకి. సాతాను మనిషిని లేదా సంఘమును ఇంత మంచిగా మార్చింది దేవుడు అన్నాడు. ఇంత మంచిగా లేదా మధురముగా మార్చింది దేవుడు. 6 అబద్ధములాడు, వారు దుర్భాష్యలాడు, వారు మోసము చేయరు, వారు ఎత్తుకురారు. ఇంత మంచిగా మార్చింది దేవుడు అన్నాడు. సంఘముని ఇంత మంచిగా మార్చింది దేవుడు, మనిషిని ఇంత మంచిగా మార్చింది దేవుడు. నువ్వు మంచి మనిషి అవుతావు తెలుసా? మంచి మనుషులు లేరు లోకంలో. మంచి మనుషులు ఉన్నారా? కొనేదాకా నవ్వుతాడు, కొన్నాక ఇంక నవ్వడో. సాయిబులు ఉంటారు, మాంసం కొనేదాకా చిరునవ్వు నవ్వుతాడు. నేను అనిపించాను అది. కొనేసిన తర్వాత మాంక నవ్వడు. ఆ చిరునవ్వు నిన్ను అతని యొద్దకు ఆకర్షించడానికి. నువ్వు కొనేసిన తర్వాత మళ్ళా వారం వెళ్ళిన తర్వాత అదే నవ్వు నవ్వుతాడు, అదేలాగా మళ్ళా నీ చేత కొనిపిస్తాడు. అర్థమైందండి? హల్లెలూయా. దేవుడు నటుడు కాడు. దేవుడు నిన్ను ఆకర్షించింది నిన్ను రక్షించడానికి. అది దేవుడు. మీరు నమ్మితే ఈ లోకములో ఎన్నడూ నవ్వలేదైనా జన్మించిన తర్వాత ఒక్కసారి కూడా ఏటమాసం సాయిబులాగా నవ్వాడా? ఎప్పుడు ఏదో ఒక ఆతృతతో ఉండేవాడు పాపం. ఎప్పుడు ఏదో ఒక ఆతృతతో ఉండేవాడు. ఈ జనులను నేను ఎలా రక్షించాలి ఈ లోకాన్ని? భయమితేమి లేడు. దేవుని తెలుసుకున్న మార్గం ఒకటి ఉన్నది. అది సంఘం అటండి.
వ్రాయబడిన పత్రికల వారి మారినప్పుడు లోకమును దేవుని కొరకు నువ్వు సంపాదించగలవన్నాడు. సంఘం ఎలా ఉండాలని? రాయబడిన అప్పుడు లోకమును దేవుని కొరకు నీవు. ఎందుకంటే ఈ సజీవ పత్రికలను లోకము చదువుతుంది అన్నాడు. మీరు అర్థం చేసుకోండి. మీ జీవితాన్ని లోకమా ఖచ్చితంగా మిమ్మల్ని బట్టి మీరు చెప్పకపోయినా మిమ్మల్ని చదివి రక్షించబడు ఆత్మలు కూడా ఉన్నాయన్నాడు. అర్థమైందా? ఎలా ఉండాలంట? అందుకనే సంఘం 5వ సువార్త. ప్రభు చెప్పింది అబద్ధమా? సంఘమే సువార్త, 5వ సువార్త. ఆమె రాయబడిన పత్రిక. ఆమెను లోకము చదువుతుంది. దివ్యం గారు అంతేనా? నిజమైన బాప్తిస్వం ఉన్నది, నిజమైన పరిశుద్ధాత్మ ఉన్నది, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్వం ఉన్నది. అందుకే నేను మిమ్మల్ని అడిగాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, మనము రాయబడిన పత్రికలము మనిషి కొరకు దేవుని సంకల్పము లేఖనములలో వెల్లడైంది. మనిషి కొరకు దేవుని యొక్క సంకల్పము లేఖనములలో వెల్లడి చేశాడు. రక్షణ సంకల్పం. నిన్ను నేను రక్షించాలని వచ్చాను. యూదులు రక్షించాలని యూదుల కోసం వచ్చాడు. మిమ్మల్ని అందరిని రక్షిస్తాను, చాలు నాకు, మీరు నా రాజ్యంలో ఉంటే సరిపోతారు. ఆయన రక్షణ సంకల్పము అక్కడ నెరవేరలేదు. అది మరొక చోటుకి వెళ్ళిపోయాడు. ఎక్కడ వెళ్ళాలి? లేఖనాల్లో వెల్లడైంది, బైబిల్లో వెల్లడైంది, వర్తమానంలో వెల్లడైంది. మనిషిని రక్షించే సంకల్పము వెల్లడైపోయింది. ద సీక్రెట్ ఈజ్ ఓపెన్. రహస్యము వెల్లడైన తర్వాత ఎలా ఉంటుంది? రక్షణ సంకల్పం వెల్లడే కదా. సువార్త వెళ్ళలో వెల్లడవలేదా? లేఖనంలో గుండా వెల్లడవట్లేదా? వర్తమానంలో వెల్లడవలేదా? నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడ్డా. రక్షణ చాలా ముఖ్యం. నీకు గొప్ప గొప్ప వారు తెలుసు, వారికి నీలో నీకున్న రక్షణ వాళ్ళకి లేదు. నువ్వు నేరుగా పరలోకపు దేవుణ్ణి దేవునిగా చేసుకుని ఆరాధిస్తున్నావు. భూమి మీద ప్రతిమలను ఆరాధిస్తూ వాళ్ళు ఇంతంత తిండి తిని ఇంతంత తాగి ఈ ప్రపంచం గురించి నీతో మాట్లాడుతూ ఉంటారు. అదంతా పచ్చి అబద్ధము. నువ్వు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ అబద్ధికులను నవ్వుకుని వెళ్ళిపోతావు. అర్థమవుతుందా? కానీ దేవునితో నీకు ఏర్పడిన అనుబంధము గొప్పది. నువ్వు కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు. ఎంత ఖరీదైన మద్యపానమైనా సరే నీకు సాటి రాదది. అలాంటి మీటింగులు వందలాదిగా జరిగాయి. ప్రతి మీటింగు ఆ పాత కథ చెప్తుంది. అవునా? ప్రతి మీటింగ్ ఏం చెప్తుంది? ఆ పాత రాజకీయమో. దేవుడు వెలుగుని చీకటిని వేరు చేయి దినములలో మనం జీవిస్తున్నాం. దేవుడు వెలుగుని చీకటినే గొర్రెల మేకలు వేరు చేయి దినమున. ఇది అంటే దాని యొక్క ఉద్దేశము రాకడ దినమున మనం జీవిస్తున్నాం. మేకల గొర్రెలు ఏమవుతాయి? సెపరేట్ చేస్తాయి. గొర్రెలు మేకలు ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ ఉంటాయా? ఇక్కడ చీకటి వెలుగు కలిసి ఉంటే అక్కడ ఉంటాయా? ఇక్కడ దాన్ని ఏం చేస్తాడు? దేవుడు వేరు చేసేసాడు. చీకటి నుంచి మనకి వేరే అయిపోయాం. మేకల నుండి మనము వేరే అయిపోయాం. మేకలు ఎవరో తెలిసిపోయింది, గొర్రెలు ఎవరో తెలిసిపోయింది, చీకటి ఎక్కడుందో తెలిసిపోయింది, వెలుగు ఎవరి దగ్గర ఉందో తెలిసిపోయింది. వేరు చేతిన మనం జీవిస్తూ ఉన్నాం. చాలా అద్భుతమైన వర్తమానం. కొంచెం సేపు విందాం. ప్రజలు ఏం కమ్మింది? కటికి చీకటి కమ్మింది. లోకమును చీకటికి కమ్మింది, జనులను కటికి చీకటి కమ్మింది. ప్రవక్త ఒక సందర్భంలో ఏమన్నారంటే, పౌలు కాలంలో 99 వెలుగు ఉంది, 1% 10% చీకటి ఉంది. నేటి దినమో 99 చీకటి ఉంది, 10% వెలుగులో ఉంది. ఆ వెలుగులోనే వధువు ఉంది. అది ఆ వెలుగులోనే ఉన్నావు నీవు. వాక్యమిక వెలుగులోనే తీసుకొచ్చాడు. అబద్ధ దుర్బోధ మత శాఖ సిద్ధార్థ పద్ధతుల నుండి బయటికి పెరుక్కొచ్చాడు. నువ్వు రా, నువ్వు బయటికి రా, నేను తర్వాత చెప్తాను. లోకము నుండి సంఘ శాఖల్ని బయటికి రావడం మాట్లాడదు. 3 ప్రయాణాలు చేశాను నేను. ఒకటి లోకం నుండి ఒక ప్రయాణము, కేతలిజం నుండి మరొక, ప్రొడక్షన్లు మరొక. మామూలుగా ఎవరు చేయలేరండి. ఒక చోటను ఓడబెరిగితే మరొక చోట, మరొక చోటను ఓడబెరిగితే మరొక చోట,
మరొక చోటను ఓడబెరిగితే ఆ స్థిరమైన చోటని నిలబెట్టడం ఇది జన్మధన్యత. మీరు వచ్చి వినేటువంటిది మీ జన్మధన్యత. ఇది అందరికీ దొరికేది కాదు. దివ్య ప్రవక్త సంఘమే గోతులో ఉంది, చెక్కల్లో ఉంది. కానీ ఆ పై శిఖరం నుంచి చూస్తుంటే ఈ చెక్కల గృహం వాళ్ళకి కనబట్టలేదు. అక్కడే ఉంది దేవుని యొక్క అద్భుతము. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఇలాంటి ప్రవక్తని చూడలేదని వందల సాక్ష్యాలు చదివాను నేను. ఇలాంటి ప్రవక్తని మేము ఎప్పుడు చూడలేదన్నారు. యేసులో ఉన్నటువంటి ఆత్మలను చదువు వివేచన వరముతో ఉన్నాడేమో మొత్తం చెప్పుకొచ్చేసాడు. ద సేమ్, అదే వర్తమానము, అదే ఏలియా. మనము ఎలా ఉన్నామో అర్థం చేసుకోండి. అందుకని ప్రతి వారు ఏలియా వలె అవతరించకపోతే ఈ రాజులు రాణులను మీరు జయించలేరు. రాజకీయ రాజులను ప్రధానులను అధికారులను ఆకాశ మండలమందున దురాత్మ సమూహములను అది వాళ్ళు ఒక రాజుకి రాణికి ఎదురెళ్ళడం మామూలుగా ఉంటుందా? అది ఏలియాలో చూసాం మనం, అది యోహానులో చూసాం మనం, అది ఎలీషాలో కూడా చూస్తాం. సిరియా పౌలులో అగ్రిప్పరాజు ఎందరో రాజులను చూశాడు పౌలు. నా ఎదుట ప్రవేశపెట్టినప్పుడు తీసుకొచ్చి ఎదుట ప్రవేశపెట్టినప్పుడు సువార్త నీ శాసన విషయంలో చిక్కుపడి సువార్త మాట్లాడారు వాళ్ళు. నిత్య జీవము ఊరికే దూరకదు. జాగ్రత్తగా వినండి. నేను ఎక్కడ ఆగానని చెప్పండమ్మా. చీకటిని వెలుగును, గొర్రెల మేకలను. దేవుడు ఏంటండి చీకటికి ఒక స్థలముని నిర్ణయించాడు, అది పాతాళము. చీకటికే దేవుడు ఒక స్థలముని, వెలుగుకి ఒక స్థలముని నిర్ణయించాడు, అది పరలోకము. చూడండి, దేవుడే వెలుగై ఉన్నాడు, తన వారిని వెలిగించాడు, తన వారు వెలుగుమయమని చేశాడు. పగలు రాత్రి వెలుగులో నడుస్తున్నారు. చీకటికి ఒక స్థలము, అది ఎక్కడ ఉంది? పాతాళము వెలుగుతూ ఉంటుందా? కటిక చీకటి బెలము అన్నారు దాన్ని, మట్టు లేని బెలము అన్నారు. మట్టు ఉంటుందట దానికి, ఇక అలా వెళ్ళిపోవటమనేమో. ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. వెలుగుకి ఒక స్థలమా, తానే వెలుగై ఉండి తన వారిని వెలిగించి వెలుగులోనికి వెళ్తున్న సంఘం. 1000 పాలలో సూర్యుడు ఉండడు, తానే ప్రపంచమంతా వెలుగై ఉంటాడు. ఇప్పుడు సగ ప్రపంచము చీకట్లో ఉంది, సగ ప్రపంచము వెలుగులో ఉంది. ఇప్పుడు అమెరికాలో చీకటి, కానీ ఒక దినము అంతా సూర్యుడిని పెట్టినవాడు, చంద్రుడిని పెట్టినవాడు, నక్షత్రములను పెట్టినవాడు, ఆ వెలుగుని థియోఫనీ బాడీలో తప్ప మామూలు మానవ కన్నుతో చూడలేరు అన్నాడు. మామూలు మానవ కన్నుతో ఆ వెలుగును. ఇప్పుడు మీరు మన సూర్యుడి కదా సార్ చూస్తే ఏమవుతుంది? మన మధ్యన ఉదయించాడు కదా, ఇప్పుడు చూద్దాం అందరూ వెళ్ళి. అప్పుడు మన కళ్ళు ఏమవుతాయి? ఇబ్బందులు వస్తాయి. అవునండి, ఇతన్నే నువ్వు చూడలేవు. ఇతన్ని సృష్టించిన వాణి యొక్క వెలుగుని ఎలా చూడగలవో? దట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ అవర్ ఫిజికల్ బాడీ. మన భౌతిక దేహంలో అయితే. అందుకనే ఆత్మ సంబంధమైన శరీరమును ఏర్పరిచారు. సరే, అక్కడ ఆగను, ముందుకెళ్తాను. కొంచెం అర్థమవుతుంది, పర్లేదా? ఇలాగే నేర్చుకోవాలి, ఇది మోసుకుపోవాలి, దీన్ని నెమరు వేయాలి, దీనికోసం ప్రార్థన చేసుకోవాలి. ఒక రోగి ఉండడు మన మధ్యన, అది మాత్రం జ్ఞాపకం. మనమందరం పరిపూర్ణమై ఒకసారి కూర్చొని ప్రార్థన చేస్తే ఒక రోగి ఉండదు, ఒక సమస్య ఉండదు, ఒక కరువు ఉండదు, ఒక దెయ్యం ఉండదు. ఆ స్థలాల్లో ముందు అటువంటి ఐక్యతను సంఘము సాధించవలసింది. ఏమైనా హల్లెలూయా. దేవుడు వెలుగుని చీకటి, అదే సరేలే, ఒక స్థలం ఏర్పరిచాడు. ఎక్కడది? చీకటికి ఒక స్థలం ఎక్కడ ఏర్పరిచాడు? వెలుగుకు దేవుడు ఒక స్థలం ఎక్కడది? పరలోకపు దేవుడు భూమి జీవించినప్పుడు
పరలోకంలో జీవించే ప్రజలు భూమి మీద కూడా ఉన్నారు. అవునా? ఇప్పుడు నా మాట అర్థమైందా? ఆయన వెలుగైనప్పుడు ఆయన ప్రజలు ఏమవుతారు? ఆయన రాజ్యం ఎలా ఉంటుంది? వెలుగుమయము. కొంతమంది వెలుగుని ప్రేమించరు. అవునా? కొంతమంది వెలుగుని ఎప్పుడు చీకటి ఉండాలి వాళ్ళకి. కానీ పడుకుని పోయే ముందు ఎవరికైనా చీకటి అవసరమే, నిద్ర పట్టదు కనుక. అంతేనా? అంటే పడుకుని పోయే ముందు చీకటి కొరకు మనం లైట్లు తీసేస్తున్నామంటే చీకటిని ప్రేమిస్తున్నామనా? నిద్ర పట్టక. అని మా వాళ్ళు లైట్ తీయమని సిగ్నల్ ఇస్తాను నేను. అప్పుడు మా వాళ్ళు లైట్ తీస్తారు, విసుక్కుని తీస్తారు పాపం. వాళ్ళు ఏదో రాసుకుంటూ అది ఉంటారు కదండి. 12కే నిద్రపోతున్నాం, ఇంకా మాకు అయిపోయింది. సందకాడ 8 గంటలకు నిద్రపోయేవాళ్ళం, 4 గంటలు లేట్గా నిద్రపోతున్నాం ఇప్పుడు. పల్లెటూళ్ళలో 8కే. పాత నిబంధన దుష్టులు యూదులు. పాత నిబంధన దుష్టులు ఎవరో, కొత్త నిబంధన దుష్టులు ఎవరో పేరు పెట్టకూడదు కానీ సంస్థలే. తల్లి పిల్ల దుష్టులు అయి ఉన్నారు. సరే, వారిని నడిపించే దుష్టులు ఎవరో? సాతాను. వారిని నడిపించే దుష్టులు ఎవరో? తల్లిని పిల్లని నడిపించే దుష్టుడు ఎవడో? ప్రవక్త ఎందుకు ఆ మాటలు వాడారు అక్కడ? మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశాలను బోధించు దాన్ని వ్యర్థముగా ఆరాధించుదురు. మానవులు కల్పించిన పద్ధతులను, ఇప్పుడు వీళ్ళందరూ మానవులే. మానవులండి తెలివైన వాళ్ళు. మత పద్ధతులను కనిపెట్టారు. ఆ మత పద్ధతి ద్వారా ఏమంటున్నారు? దేవుణ్ణి ఆరాధించాలన్నారు. ఆ పద్ధతి ఎవరిది? మానవుంది. అది దేవుంది, అది ప్రవక్తది, ప్రత్యక్షపరచబడిన వర్తమానం. అది ఎలాగా ఇది ఆరాధిస్తున్నాడు కానీ వ్యర్థమవుతుంది. వ్యర్థ ఆరాధన దేవునికి చెందదు. ఎలాగ ఆరాధించాలో సమరయ స్త్రీతో చెప్తా ఉన్నాడు దేవుడు. ఆత్మతో సత్యముతో నువ్వు కొండ మీదకి వెళ్ళవలసిన పని లేదన్నాడు. ఏమన్నాడు? ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. నువ్వు కొండ మీదకి వెళ్ళవలసిన పని లేదు. నువ్వు బావిలో నీళ్లు తాగవలసిన పని నీకు, నీలోనే జీవజలపు నదుని పుట్టిస్తున్నాను అన్నాడు ఆయన. ఎంత అద్భుతం అండి అది. మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని చెప్పుచూ నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. అందుకే మత సంస్థ ఏంటి? మానవ కల్పిత సంస్థది. మత శాఖ ఏంటి? మానవ కల్పిత సంస్థ. క్రైస్తవ్యములో ఉన్నంత మతవర్తకం మరి ఏ మతములోనూ లేదు. అందుకనే అన్యజనుల ద్వారా ఇది బాగా దూషించబడ్డ కారణము మత శాఖలే అన్నాడు. అన్యజనుల ద్వారా బాగా దూషించబడడానికి గల కారణము మత సంస్థలు, మత శాఖలు. ఇట్టి మతమును వర్తకము ద్వారా మన ఎన్ని కోట్ల ఎకరాలు చెప్పాను? 7 కోట్ల. డబ్బు ఎంత ఉందో చెప్పబడలేదు. బంగారం ఎంత ఉందో, స్థిర చర ఆస్తులు ఎంతో. నేనెంత సంపాదించాను నీ కోసం అంటే ఆయన సంతోషిస్తాడా? చివరి మీరు ఒక్క మాటలో చెప్పండి. అచ్చటనగా యూదులు అలాగే ఆరాధించారు. మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని. ఇక్కడ కూడా మత సంస్థల మత శాఖలో అక్కడ అలాంటి ఆరాధన ఉంది, ఇక్కడ అలాంటి ఆరాధన ఉంది. అక్కడ నుండి ఇక్కడ నుండి కూడా దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రత్యేకించాడు. మరి అంతేనా? ఖచ్చితంగాను. లోకము నుండి, మత సంస్థల నుండి, మత శాఖల నుండి నిన్ను బయటికి తెచ్చి అటువంటి ఆరాధన నుంచి నిన్ను బయటికి తెచ్చాడు. దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో మానవులు నిర్ణయిస్తారా? దేవుని ఎలాగ ఆరాధించాలో దేవుడు తన ప్రవక్త ద్వారా తన సంఘానికి చెప్తాడు. అప్పుడు నీ ఆరాధన నీ దేవునికి చెందుతుంది. నువ్వు ఆరాధించడానికే నిన్ను పుట్టించాడు. ఆయన ఆరాధించడానికి నువ్వు పుట్టావు.
ఆయన ఆరాధించేవారు. లేకపోతే ఎవరో అలాగే ఆది కాండము ఆ నేల మీద తాను దేవుడైండి, తను ఎవరు దేవుడు అన్న తాను దేవుడై ఉన్నాడట. తనను దేవుడు అంటానికి ఎవరూ లేరట. అప్పుడు తాను దేవుని కాదట. అప్పుడు తాను దేవుడు కానీ దేవుడే, కానీ దేవుడు కాడు. ఎందుకు దేవుడు కాడు? తను ఆరాధించడానికి ఎవరు లేరు. అందుకనే మొదటిగా ఆయన పరలోకమును అందరి దూతలను ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మనము ఆయన సర్వశక్తిని ఏం చేస్తున్నాం? పోగొడుతున్నాం. అప్పుడు ఆయన ఏమయ్యాడు? దేవుడు అయ్యాడు. ఇప్పుడు దేవుడిని ఆరాధించిన దేవుడు తన ప్రవక్తను పంపించాడు. దేవుని ఎలాగా? వాక్యానుసారముగా ఆరాధించాలి. దేవుని ఎలాగ ఆరాధించాలి? ఇష్టానుసారంగా ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? అది అప్పుడు ఆ ఆరాధన ఆయనకి చెందుతుంది, ఆయనకి చెందుతుంది, ఆయనకి చెందుతుంది. ఆయనకి చెందని ఆరాధనకి ఫలము రాదు, నశించిపోతారు. నాడు యూదులు అలాగే నేడు ఏళ్ళు. కానీ నీవు ఎలా ఆరాధించాలో నీకు చెప్పాడు ఆయన. ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నాడు, వాక్యానుసారముగా ఆరాధించమన్నాడు. అది నీ యొక్క నిత్య జీవము. నీ ఆరాధన నీకు జీవం తెస్తుంది. ప్రసంగ వేదిక నీకు జీవము తీసుకొస్తుంది. పూర్తిగా నిలబడిపోయి బోధించేసి అది ఇది ఇది అది గంతులు చేస్తే వచ్చేస్తుందండి. 10 చేపలు లేక గంతులు వేసాడు. పాస్టర్ ఒక మీటింగ్ పిలిచాడు. 10 చేపలు ఎంత స్థలం ఉంటుందో అంత స్థలంలో ఆయన ఎగిరిపడతా ఉన్నప్పుడు నాకు ఇంత బలం లేదు, నేను ఏం చేయను ప్రభు అని బాధపడ్డాను. అవునండి. మనిషి ఏమో సగం వంగిపోయాడు, సగం ఏమో లేచిపోతున్నాడు, అలా ఎగిరేస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి. వింత వింత బదులు ఆయన వస్తాడు. ఆయన పేరు ఏదో మీ అబ్బాయి పేరే. ఇలాగ ఊపేస్తున్నాడు తల. అలా ఊపేస్తే తల ఆగుతుందటండి. అంటే న్యూరోస్ ఉంటాయి, మెంటికి సైజులో నరాలు ఉంటాయి అందులో. అవునా? మన ప్రవక్త అలా చేయలేదు, మేము కూడా అలా చెయ్యం. వాళ్ళ కోసం ప్రార్థించలేవు, ప్రేమించలేవు, వాళ్ళ కోసం వేయపరచలేవు. కానీ ఎంతో అక్కడ నువ్వు చేస్తూ ఉన్నావు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, క్రీస్తు ఈ కాలానికి మొదటి కాలానికి యేసుక్రీస్తు మొదటి రాకడికి యోహాను కొంత వెలుగై ఉన్నట్లు అర్థం చేసుకోండి. కొంతసేపు మీరు అతడి వెలుగులో నడిచిరి, కానీ నేను నిజమైన వెలుగుగా వచ్చాను. ఇప్పుడు మీరు నా యొక్క వెలుగులో నడవాలి. పాపం అది నెరవేరింది. అదేమైంది? ఆయన యొక్క వెలుగులో వారిని నడిపించారు. కొంతసేపు మాత్రమే ఆ వెలుగులో నడవడానికి నేను అనుమతి ఇచ్చాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. సూర్యుడు ఇవ్వగలిగినంత వెలుగు ఏ ఇతర ప్రత్యామ్నాయం ఇవ్వదంటండి. సూర్యుడు ఇవ్వగలిగినంత వెలుగు ఏది ఇవ్వచాలదు. కొవ్వొత్తు, బ్యాటరీ లైటు, లేకపోతే మన విద్యుత్ లైటు, అంతటి వెలుగునవి ఇవ్వచాలవు. అర్థమైందండి? సూర్యుడు ఇవ్వగలిగినంత వెలుగు మరి ఏదైనా ఇస్తుందా? కొన్ని చంద్రుడు ఇస్తాడా? నక్షత్రాలు ఇస్తాయా? కానీ యేసుక్రీస్తు ఇవ్వగలిగినంత వెలుగు ప్రపంచకములో ఎవరు ఏ మతము ఇవ్వజాలదు అన్నాడు. మీరు అర్థం చేసుకోవాలి. వర్తమానం మీద ఇదిగో శాలం మీద మాట్లాడుతున్నా నేను. మామూలు విషయాలు ఉండేవి ఇక్కడ. యేసుక్రీస్తు ఇవ్వగలిగినంత వెలుగు, తానే వెలుగు. తన లోకము వెలుగు మయమై ఉన్నది. అక్కడ మనం వెలుగులోకి వెళ్ళబోతా ఉన్నాం. వెలిగించబడి వెలుగులోనికి వెళ్ళబోతా ఉన్నాం. వెలుగు కొరకు మనము ప్రయాణిస్తూ ఉన్నాం. ఎవరు ఇవ్వజాలరు? చూద్దాం. అలాగే వర్తమానము ఇవ్వగలిగినంత సత్యము ఎవరు ఇవ్వజాలరు అన్నాడు. వెలుగు ఇవ్వజాలరు, వర్తమానం ఇవ్వగలిగినంత సత్యము ఎవరు ఇవ్వలేరు. సూర్యుడు ఇవ్వగలిగినంత వెలుగు ఎవరు ఇవ్వలేరు. వర్తమానం అంటే అది. వర్తమానం ఇవ్వగలిగినంత సర్వసత్యము ఎవరు ఇవ్వలేరు. మీరు అందరూ డల్గా ఉన్నారు, పాట పాడండి.
చక్కగానే చాలండి. ఇప్పుడంటండి ప్రవక్త ఏమంటున్నాడంటే, మానవ కృత్రిమ వెలుగులను మీరు వెంబడింపవద్దు. అంటే సంస్థలే అవి కృత్రిమ వెలుగును కలిగి ఉన్నాయి, అటువంటి వాటిని మీరు వెంబడించవద్దు. మీలో వెలుగు ఉన్నదో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీలో వెలుగు ఉన్నదో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. వెలుగు లేనప్పుడు చీకటి కార్యములకు మీరు అలవాటు పడుదురు. ఇప్పుడు అర్థమైందా? ఎవరికి కావాలి సార్ ఈ డబ్బు? డబ్బు కొరకు ప్రార్థించడం అలవాటు చేసుకున్నాను నేను, అంతే. హైదరాబాద్లో మాది వింత జీవితమే. ఇక్కడ నీళ్లు ఉండవు, అవునా? నీళ్ళు చూడండి, యేసు వచ్చినప్పుడట కాలమంతా నిత్యత్వంలోనికి జారిపోతుంది అన్నాడు, నిత్యత్వంలోనికి వెళ్ళిపోతుందంట. యేసు వచ్చినప్పుడు రెండో రాకడలో కాలమంతా నిత్యత్వంలోనికి జారిపోతుంది అన్నాడు, అంతే. సమస్తము యోహాను మనం చెప్పాను, యోహాను మొత్తము అంతా కూడా నిత్యత్వంలోనికి వెళ్ళిపోవడం చూశాడట. దాని పూర్వస్థానానికి వెళ్ళిపోతుంది అంతా కూడా. ఆమేన్, హల్లెలూయా. మన కాలగతులు ఆయన వశములో ఉండేవని చెప్పాడు. మన కాలగతులు ఎక్కడున్నాయి? మన తల్లిదండ్రుల చేతుల్లో, మన భర్త భార్య చేతుల్లో, ఆయన చేతుల్లో ఉన్నాయి. కాలగతులు ఆయన వశములో ఉన్నవి. భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉందన్నాడు. ఆదాముని నాయకునిగా చేసింది దేవుడట. ఆదాముని భూమికి దేవునిగా చేసింది దేవుడట. నాయకునిగా చేసింది, భూమికి దేవునిగా చేసింది. ఒకటి నాయకుడు, రెండు దేవుడు. మోసేలాగే, మోసే మరి నాయకుడు మరి దేవుడు, రెండునో. కానీ తాను నాయకుడిగా చెప్పుకోలేదు, తనతో దేవుడిగా చెప్పుకోలేదు. ఎంత చిత్రము చూడండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక, హల్లెలూయా. అయితే ఆదాము తన ప్రధానత్వమును నిలుపుకొనలేదు అన్నాడు. మనకు దేవదూతల గురించి మాట్లాడతాం, కానీ ఆదామే తన ప్రధానత్వమును నిలుపుకొనలేదు. చూశారా? తన ప్రధానత్వమును, తన అధికారమును, మహిమను నిలుపుకోలేకపోయారు వాళ్ళిద్దరును. అదే మోసము నేడు ప్రపంచంలో ఉంది ఇప్పుడు, ఖచ్చితంగాని. ప్రధానత్వమును నిలుపుకొనలేకపోయాను. దావీదు అంటండి, వింటున్నారా? దావీదు ఒక విసర్జింపబడిన రాజు. యేసుక్రీస్తు కూడా ఒక విసర్జించబడిన రాజు. యేసుక్రీస్తు లోకానికి రాకముందు ఆయనే తన దేశాన్ని పరిపాలిస్తున్నాడు.
మీరు అర్థం చేసుకోండి. ఆయనే ఇశ్రాయేలును ఏ రాజు లేడు. ఉన్నట్టుండి సకల లోక మర్యాద చొప్పున మాకొక రాజు కావాలన్నారు. అప్పుడు యెహోవాను రాజునే విసర్జించారు, యేసుక్రీస్తును రాజునే విసర్జించారు, దావీదును రాజునే విసర్జన, అంతయు విసర్జన. అయితే బాబు మంచిదే అన్నాడు ఆయన. సౌలుని ఎన్నుకుంటామన్నారు. ఓ ఇంకా గొప్పది, 10 అడుగులు 8 అడుగులు ఉంటాడు, ఓ బాహుబలి ఎన్నుకోవాలి అన్నారు. సౌలు ద్వారా ఏమొచ్చిందో చెప్పాడండి. శ్రమ వచ్చిందంట, శోధన వచ్చిందంట, చివరికి మరణం వచ్చిందటండి. సౌలు రాజు నాయకత్వమున దేశమును సురక్షితంగా లేదన్నాడు. ప్రవక్త ఏమన్నాడు? ఉండదు. ఇప్పుడు సంఘము మానవ నాయకత్వమున సురక్షితంగా లేదు. సంస్థను ఎవరు వెళ్తున్నారు? కేథలిక్లు ఎవరు వెళ్తున్నారు? సురక్షితంగా ఉంటుంది అది. ప్రవక్త చెప్పింది సంఘమును పరిశుద్ధాత్ముడు ఏలవలెను, పరిశుద్ధాత్మ నాయకత్వమున సంఘము సాగవలెను. ప్రవక్త కానీ కాపరి కానీ సంఘమును ఏలరాదు. ప్రవక్త అయినా కాపరైనా సంఘమునకు సహోదరుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే కాపరి ఆత్మ సంబంధమైన నపుంసకుడు. వాక్యం ద్వారా చెరపలేడు, శరీరం ద్వారా సంఘముని చెరపలేడు. నపుంసకుడి మీద వర్తమానం చెప్తాను. హేనాకని మాట తీసుకుని మొత్తం ఎంత అద్భుతమైన వర్తమానాలు విన్నారో మరలా దాన్ని నేను మీకు చెప్తాను ఖచ్చితంగా. ఇప్పుడు అర్థమైందా? వీడు అర్థమైందా? ఇప్పుడు ఎలా చెరుపుతున్నారు వాళ్ళు? వాక్యం కాని దాని ద్వారా ఏ నాయకత్వాన్ని వెళ్తుంది? సౌలు నాయకత్వం. దేశం బాగుందా? ఎవరిని విసర్జించారు? యేసుక్రీస్తును రాజుని, దావీదును యెహోవాను. ఇవాళ పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని విసర్జించి మానవ నాయకత్వాన్ని సాగి వెళుతున్న సంఘమునకు ఏమి లేదు, స్వస్థత లేదు, ప్రార్థనకి జవాబు, దీవెన ఆశీర్వాదములు, నిత్య జీవమా. అవి లేకపోతే ఎందుకండి? నేను సికింద్రాబాద్ చూస్తూ ఉంటానండి. బాబుడు ఏరుతో వస్తారు లేడీస్, నల్లకద్దాలు ఏర్పెట్టిందే, బ్యాగ్ నిండా డబ్బు, అలాగే ఎత్తుమాడాలు జోడేసుకుని అలాగే ఎలా నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రేయర్కి వెళ్తుంది ఆవిడ. అక్కడ పెళ్ళిళ్ళకి వెళ్ళాలని అనుకుంటున్నాను ఈ సంవత్సరం. ఎవరైనా తీసుకెళ్ళి చూపించాలనుకుంటున్నాను. అక్కడికి ఎలాంటి వాళ్ళు వస్తారు? పెళ్ళికి చర్చిలో జరుగుతాయి పెళ్ళిళ్ళు, విశాలమైన ఆవరణలు, లోపలేమో పెళ్ళిళ్ళు, ఖరీదైన భోజనాలు, మునివేలతో కలిపి వాళ్ళు పక్కన కూర్చోవాలని నేను అనుకుంటున్నాను. ఇంకా నా పక్కన ఆవిడ కూర్చోదు, ఎందుకంటే నేను బాగా కలుపుతాను. ఏమంతేనా? ఇప్పుడు మీకు భోజనం పెడతాం, ఆకలి తీరా తినాలా వద్దా? మునివేలతో ఇలా 3 పళ్ళతో ఇలా సపరించి వెళ్ళిపోతావా? నాగరికతలో మరణం ఉన్నది. హల్లెలూయా. సంఘ శాఖలో ఏమున్నది? సంఘ సంస్థలు ఏమున్నది? మానవుడు ఏలే దేనిలోనైనా మరణం ఉన్నది. దేవుడు ఏలు ద్వారాలో మరణం లేదు. ఆదాము కింద ఉన్నదంతా పడి చచ్చిపోయింది. అలాగే ఉంది 4000 సంవత్సరాలు. ఆయన వస్తే తప్ప బ్రతికించలేకపోయాడు, ఆయన వస్తే తప్ప నిలబెట్టలేకపోయాడు. తిరిగి సంఘమునకు తనే నాయకత్వం వహిస్తున్నాడట. ఈ దినము ఈ సంఘమునకు నాయకత్వం వహిస్తున్నది తనే వర్తమానం ఇచ్చాడు. అదే వర్తమానం ద్వారా దేవుడు మళ్ళీ తన సంఘముతో మాట్లాడుతున్నాడు. మానవుడు కాదు ఇక్కడ మాట్లాడుతున్నది, ఎందుకంటే వర్తమానం దేవుంది. కేవలం నేను మౌత్ పీస్ లాంటి వాడిని. అర్థమైందా? పోపు మారుమని పొందమని చెప్తాడా? సంస్థ నాయకుడు మారుమని పొందు, నువ్వు ఇలా గాజులు వేసుకోకూడదు అని చెప్తాడా? వాళ్ళే వేసుకోమని చెప్తున్నారు, దేశ సాంప్రదాయం అని చెప్తున్నారు. వాళ్ళే దెయ్యపు పద్ధతులను నేరుగా నేర్పిస్తున్నారు. ఇంకేం బతుకుతావు? ఇంకేం బతికేది? సెకండ్ మెసేజ్ మీకు వచ్చే ఆదివారం ఇస్తాను, ఎక్కడైనా కోట ఉంటే అందులో చెప్తాను. పూర్తి అవ్వలేదు బాబు, ఇది 1 గంట దగ్గరలో ఉన్న మనము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 3 రాజులు మనం చూసాము. 3 ఎంతమంది రాజులు చూసామండి మనము? ఆమేన్, హల్లెలూయా.
సంఘ శాఖలకి షాలోము అది లేదు. సంఘ శాఖలకి షాలోము సమాధానము లేదు. హల్లెలూయా. దైవ చిత్తము లేని మానవ నాయకత్వమున దేవుని యొద్ద నుండి ఏమి పొందజాలదు. దైవ చిత్తము లేని మానవ నాయకత్వమును కొనసాగు సంఘము ఏమి పొందజాలదు. ముగింపుకు వస్తున్నాను. దైవ చిత్తము లేని చెప్పండి గట్టి పదమే, దైవ చిత్తము లేని సంఘ శాఖ దేవుని యొద్ద నుండి ఏమి పొందజాలదు. కానీ సంఘం ప్రార్థించి చూడమనండి. 2 రోజులకి జవాబు తెస్తాను నేను. 2 రోజులకి ఆయన చేత మాట్లాడిస్తాను నేను. ఆ పోలీస్ ఆయన చుట్టమే ఆయన మా పాస్టర్ ఇలాంటి వల్ల కాదు అన్నాడు. ఆయన ఏంటంటే భయం ఎత్తుంది. ఏమి కాదు, నేను ప్రార్థన చేస్తాను. నూనె కూడా రాని దానికి కూడా ముట్టుకోను. ముట్టుకోవాల్సినంత పని కూడా దానికి లేదు. మళ్ళీ ఏమీ లేదని. ఇవాళ చాలామంది క్యాన్సర్తో చచ్చిపోతున్నారు. నా దగ్గర వర్తమానం ఉంది. క్యాన్సర్కు నువ్వు భయపడుతున్నావు అనే వర్తమానము మనం తీసి చూశానమాట. ప్రార్థన చేయగానే క్యాన్సర్లో భూమి మీద పడిపోయేలాగా ఆవులు గేదెలు మాయ ఎత్తనట్టు పడిపోయాయి. మాయ తెలుసుగా, అలా పడిపోయాయి. అర్థమైందండి. వాడు నిన్ను రోగంతో కొట్టాలనుకుంటున్నాడు. తిరగబడినప్పుడు పారిపోతాడు. ఆడి రోగమును ఆడి పట్టుకుని. భక్తి సంవత్సరం కూడా అవ్వలేదండి నేను దేవుల్లోకి వచ్చి. క్యాన్సర్తో కొట్టాడు మా అమ్మని. ప్రార్థించాలనే సంగతి కూడా నాకు తెలియదు. ప్రార్థిస్తారు కదా దేవుని పిల్లలు అని చెప్పి నేను ప్రార్థించాను. వచ్చి రాని ప్రార్థనకి దేవుడు జవాబులు దయచేశాడు. పుస్తకం చూసుకోండి, లేకపోతే మెసేజ్లు అందులో చూసుకోండి. నీవు క్యాన్సర్కి భయపడుచున్నావా? సౌలు నాయకత్వాన ఏమి శ్రమలు తెచ్చారు, మరణం తెచ్చారు. సంఘము క్రీస్తు ఆత్మ వాక్యము దైవ నాయకత్వమును కొనసాగితే సంఘములో పాలు తేనెలు ప్రవహిస్తాయన్నాడు. దైవ నాయకత్వాన్ని సంఘమును ప్రయాణించారు. సౌలు నాయకత్వాన సంఘము మానవ నాయకత్వాన సంఘము ప్రయాణించకూడదు. ఎవరి నాయకత్వాన? దైవ నాయకత్వం. పరిశుద్ధాత్మ నాయకత్వమును సంఘమును ప్రయాణిస్తే ఏం దొరుకుతాయి? పాలు. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించును గాక. ఇక్కడ ఆగుతున్నాను. వచ్చే వారం నేను మరికొంత వర్తమానం చెప్తాను.